నమస్తే వెల్కమ్ టు కేటీవీ ప్రెజెంట్ మనం కడప జిల్లాలో ఉన్నటువంటి అలంకన్పల్లి సర్కిల్ వద్ద ఉన్న ఈ ప్లాస్టిక్ గోడౌన్ దగ్గర అయితే ఉన్నామండి. యాక్చువల్లీ ఇక్కడ ఈ ప్లాస్టిక్ గోడౌన్ అనేది ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఒక మహిళ ఓనర్ గా ఉండి చాలా మంది మహిళలకి ఉపాధి కల్పిస్తుందని అయితే మేము విన్నాము. అసలు ఆ మహిళకి ఇలాంటి థాట్ ఎలా వచ్చింది, ఇంతమందికి ఉపాధి కల్పిస్తుందంటే ఈ వ్యాపారం చేసిన దాని వెనుక ఒక బలమైనటువంటి కారణం అయితే ఉండే ఉంటుంది. ఆవిడ ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. ఆవిడ మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. చెప్పండి అమ్మా, అసలు ఈ ప్లాస్టిక్ గోడౌన్ ఏర్పాటు చేయాలని, ఈ వ్యాపారం మీరు స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించిందమ్మా? మేము ముందు మాకు పిండి మిషన్ ఉండేది. ఆ పిండి మిషన్ నేను ఒకదాన్నే చేసుకుంటా ఉండేదాన్ని. మళ్ళీ తర్వాత మా ఆయన చూసి మా ఆయన స్టార్ట్ చేశారు ఇది. తర్వాత ఆయన చనిపోయారు. తర్వాత నేను చూసుకుంటున్నాను. నేను చూసుకోబట్టి కూడా 10 years అయింది. 10 years. అమ్మ, ఇక్కడ చాలా మంది మహిళలకి ఉపాధి కల్పిస్తున్నారని కూడా విన్నాము. సో ఈ విధంగా ఒక మహిళ అయ్యుండి ఇంతమంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు, ఎలా ఉందమ్మా మీ ఫీలింగ్? నా ఫీలింగ్ అయితే ఒక పిండి మిషన్ ఆడే ఒక ఆమె అసలు ఇంతమందికి జీతాలు ఇస్తుందంటే ఒక గర్వమే నాకు. సంతోషం ఎక్కువే. సో మా వాళ్ళందరూ కూడా మా బిడ్డల లెక్క మా సోదరుల లెక్కే ఉంటారు. ఇక్కడ అందరం ఒక ఇంట్లో ఉన్నట్టే ఉంటాం మేము. ఓకే, సో హ్యాపీ. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పనిచేస్తున్న వాళ్ళు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఏంటి ఒకసారి చెప్పండి. అంతా ఈ ఊరు వాళ్ళే, అంతా పాత వాళ్ళేమ్మా. కొత్త వాళ్ళు అయితే ఎవరు లేరు. మధ్యలో ఏమన్నా కష్టం అనిపించి వెళ్ళిపోయిన వాళ్ళు ఏమైనా ఉన్నారమ్మా? లేరు. లేరు. వేరే ఏదైనా జాబ్స్ గిబ్స్ అంటే ఎవరు లేరు ఎక్కువ. సో ఒక మహిళ, ఒంటరి మహిళ ఇంత పెద్ద వ్యాపారాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది అంటే దాని వెనకాల ఏమైనా ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయమ్మా మీకు? ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఏం లేవు, కానీ మా పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఒకరి దగ్గరికి నేనైతే నా కాన్ఫిడెన్స్ అయితే ఒకరి దగ్గర చేయి చాపకూడదు. ఓకే, అంతవరకు నా పిల్లల్ని నేను గొప్పగా చూసుకోవాలి అనే రకంగానే నేను ఇది స్టార్ట్ చేసి నడిపించాను. ఓకే, వెరీ నైస్ మా. అలాగే ఈ గోడౌన్కి చాలా అంటే ఈ లోకలే కాకుండా నాన్ లోకల్ నుంచి కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు అయితే వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్తూ ఉంటాయమ్మా, ఎందుకోసం వెళ్తూ ఉంటాయి ఇవన్నీ? మళ్ళీ రీసైక్లింగ్ కు వెళ్తుంటాయి ఇవి. ఓకే, అక్కడ దీన్ని మళ్ళీ బ్లెండ్ చేసి అంతా మళ్ళీ కొత్త ప్లాస్టిక్ తయారై వస్తుంది. ఓకే, అంటే మామూలుగా ప్లాస్టిక్ వాడకూడదు అంటారు కదా, మరి మనమేమో ఇక్కడ ప్లాస్టిక్ నే వ్యాపారంగా చేసుకుంటున్నాము, ఏమంటారు దీని గురించి? మన ఇళ్లలో ప్లాస్టిక్ లేని వస్తువు అంటూ ఏది లేదు. ఒక టీవీ కానించి ఒక ఫ్రిడ్జ్ కానించి ప్రతి ఒక్కటి కూడా ప్లాస్టిక్ తోనే మొదలవుతుంది. ఉదయం నుంచి లేవగానే బ్రష్ కానించి టూత్ బ్రష్ కానించి టూత్ పేస్ట్ కానించి మొత్తం అన్ని. అటువంటి వల్ల ఇవి మళ్ళీ మనం వాడేసినటువన్నీ భూమి మీద చెత్తలాగా చేరి చాలా వ్యర్థాలు ఎక్కువ పేరిపోతాయి. దానివల్ల దీన్ని రీసైక్లింగ్ చేయడం వల్ల దాన్ని కొద్దిగా తగ్గించిన వాళ్ళం అవుతామని దానివల్ల కూడా ఇది చేయడం జరుగుతుంది. మీరు ఎంతవరకు చదువుకున్నారు వ్యాపారం మీద? 10th క్లాస్ అమ్మా. 10th క్లాస్ చదవలేదు. 10th క్లాస్ కి ఇంత పెద్ద వ్యాపారం అయితే స్టార్ట్ చేశారు, ఇంతమందికి ఉపాధులు కూడా కల్పిస్తున్నారు. నేను అనుకున్నది రీచ్ అయ్యాను, నాకేం ఇబ్బంది లేదు. మా వాళ్ళందరినీ కూడా బాగానే చూసుకుంటాను. వాళ్ళ ఒపీనియన్ కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మా వ్యాపారం మంచిగా జరగాలని కేటీవీ తరఫున కోరుకుంటున్నాం. అలాగే అమ్మ, ఇందాక మేము ఒకటి చూసాము అక్కడ మిషన్, అది ఏంటి అసలు, ఎందుకు యూజ్ చేస్తారు? అది పెట్ బాటల్ ప్రెస్సింగ్ చేస్తారు. దాన్ని మామూలుగా మనం లూజ్ గిన లారీకి ట్రాన్స్పోర్ట్ చేస్తే 1 ton మాత్రమే పడుతుంది. ఇట్లా బేల్ చేసినామంటే 12 tons ఎక్కించవచ్చు. ట్రాన్స్పోర్ట్ కలిసి వస్తుంది, అందువల్ల దాన్ని ప్రెస్సింగ్ చేయగలం. సో మంచి థాట్స్ తోటి వ్యాపారం అయితే స్టార్ట్ చేశారు. ముందు మీ వ్యాపారం ఇంకా మంచిగా రన్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, ఈవిడ యొక్క సంతోషము ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళలోనే కనిపిస్తుందని చెప్తోంది. అంటే ఒక ఫ్యామిలీ లాగా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు అనేటువంటి ఫీలింగ్ లేకుండా నేను ఎలాగో నా ఫ్యామిలీ మెంబర్స్ లాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు అని కూడా ఇంత ధైర్యంగా ఇంత ఆనందంగా చెప్తున్నారు. ఇప్పుడే అర్థమవుతుంది మనకి ఈవిడ ఎంత స్వేచ్ఛనిస్తున్నారో ఇక్కడ పనిచేస్తున్నట్టు వాళ్ళకి. కాబట్టి ఈమె కృషికి, ఈమె ధైర్యానికి ఒక లేడీగా మంచి వ్యాపారంలో సక్సెస్ఫుల్గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కేటీవీ తరఫున.